నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రారంభమైన భద్రతా మాసోత్సవాలు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు న్యాయం జరిగే దిశగా 20న తెనాలిలో ధర్నా. ఈతర విజయలక్ష్మి చార్టర్ ట్రస్ట్ ద్వారా మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు. నిర్దేశించిన గమ్యానికి ప్రయాణికులను భద్రంగా చేర్చడంలో డ్రైవర్ పాత్ర కీలకమని, విధి నిర్వహణలో ఉన్నంతసేపు ఏమరపాటు లేకుండా వాహనం నడిపే డ్రైవర్ కు భద్రత అనే అంశం దైనందిన జీవితంలో ఓ భాగమని వక్తలు తమ ప్రసంగాలలో పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఫిబ్రవరి 15 వరకు నిర్వహిస్తున్న క్రమంలో గురువారం ఆర్టీసీ డిపోలో భద్రతా మాసోత్సవాల ప్రారంభ సమావేశంలో పట్టణంలోని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు అతిథులుగా పాల్గొన్నారు. సమావేశానికి ఆర్టీసీ డిఎం రాజశేఖర్ అధ్యక్షత వహించి మాట్లాడుతూ, ఆర్టీసీ బస్సులో ప్రయాణించే ప్రయాణికులను భద్రతగా గమ్యానికి చేర్చడంలో కీలక బాధ్యత వహించే డ్రైవర్ రోడ్డు ప్రమాదాలు లేని ప్రయాణానికి ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలన్నారు. యాక్సిడెంట్ రహిత ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యమని అన్నారు. ఆ లక్ష్య సాధన దిశగా సమిష్టి భాగస్వామితో ముందుకు వెళ్లాలన్నారు. మున్సిపల్ కమిషనర్ బి శేషన్న మాట్లాడుతూ, పట్టణంలో రోడ్ల విస్తరణ అవసరాన్ని తమ దృష్టికి తీసుకొచ్చారని, పెరిగిన జనాభాకు అనుగుణంగా పట్టణంలో రోడ్ల విస్తరణకు పురపాలక సంఘం ద్వారా తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆర్టీసీలో గ్యారేజీ విభాగంలోని వారికి టెక్నికల్ గా ఉన్న సమర్థత గురించి వివరించారు. బస్సు రోడ్డుపైకి వచ్చిన తర్వాత చోటు చేసుకునే అనేక పరిణామాలను అధిగమించుకుంటూ గమ్యాన్ని చేరుకున్న డ్రైవర్లకు తరచూ యోగా వంటి శిక్షణ తరగతులు ఎంతైనా అవసరమన్నారు. తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఆర్టీసీలో ప్రయాణం భద్రత కూడిన ప్రయాణం అనే నినాదాన్ని విధానంగా ముందుకు తీసుకెళ్లడంలో డ్రైవర్ పాత్ర కీలకమని అన్నారు. డ్రైవర్లకు సామాజికంగా ఎదురయ్యే అనేక అంశాలను తమదైన పండాలు వివరించారు. డిఎస్పీ బి జనార్దన్ రావు మాట్లాడుతూ, ప్రతి విభాగంలోనూ అప్పగించిన పని సక్రమంగా చేయాలనే ఓ విధానం ఉంటుందని, అందుకు అనుగుణంగా పనిచేయడం అవసరమన్నారు. ఆర్టీసీ బస్సు ప్రయాణంలో వారందరూ డ్రైవర్ మీద నమ్మకంతో ప్రయాణిస్తారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయాణ సమయంలో సమయస్ఫూర్తి, వాహనం నడిపే నైపుణ్యం, సమస్యల ఆలోచనలోనే ఒత్తిడి లేని విధానం ప్రధానంగా ఉండాలన్నారు. విధిలో ఉన్న డ్రైవర్లలో ఏ ఒక్కరూ సక్రమంగా లేకపోయినా సంస్థపై ఆ ప్రభావం ఉంటుందన్నారు. రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారి రామచంద్రరావు మాట్లాడుతూ, జిల్లాలో నెలకి 90 ప్రమాదాలు సాల్సర్లు చోటు చేసుకుంటాయని, ఈ ప్రమాదాల ద్వారా 30 మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ లెక్కలు పట్టణ ప్రాంతాలు అని అన్నారు. భద్రతా మాసోత్సవాలు ఒక్క నెల నిర్వహించి వదిలేసేది కాదని, నిరంతరం ఆర్టీసీ డ్రైవర్లు తమ విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలని అన్నారు. యామర్పాటుగా చేసే డ్రైవింగ్ వల్లే ప్రమాదాలు చోటు చేసుకుంటాయన్నారు. ఆర్టీసీ బస్సులు వెళ్లే సమయంలో వెనుక వచ్చే వాహనాలకు ఇబ్బంది లేకుండా ప్రయాణికులు ఎక్కేందుకు బస్సును పక్కకు తీసి ఆపాల్సిన అవసరాన్ని కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు విస్మరిస్తున్నారు అన్న భావనను వ్యక్తం చేశారు. భద్రత అనేది నిరంతర ప్రక్రియ అని సూచించారు. ఈ సందర్భంగా డిపోలో గత 33 సంవత్సరాలుగా సక్రమంగా డ్రైవింగ్ చేసి ప్రమాద రహిత డ్రైవర్ గా గుర్తింపు పొందిన ఐ శ్రీనివాసరావును అతిథులు సత్కరించి నగదు ప్రోత్సాహం అందజేశారు. డిపో తరపున అతిథులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ యూపూరి విజయ్ కుమార్, రాజేష్ ఖన్నా, డిపో అధ్యక్ష కార్యదర్శులు డిడిఎస్ రావు, వి జోషిబాబు తదితరులు కార్మికులు పాల్గొన్నారు. వెడల్పు కావాలి. ఆ కార్యక్రమంలోనే పోలీసు వారి యొక్క సహకారంతో డిఎస్పీ గారు అపారమైనటువంటి సహకారం, సార్ టౌన్ జరుగుతుంది, మేమందరం కలిసి ఒక టీం వర్క్ చేయాలి అనేసి తహసీల్దారు, డిఎస్పీ గారు మేమందరం కలిసి టౌన్లో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధానంగా రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపడుతున్నాం. అందులో రోడ్లు విస్తరణ కార్యక్రమం చేపట్టే వరకు బాగుంటుంది. ఫస్ట్ ఎవరు చెప్తుంది, మేలు ట్రాఫిక్ పెరుగుతుంది. ట్రాఫిక్ గా చెప్పుకున్నటువంటి రోడ్డు భద్రత మాసోత్సవాలు, వారోత్సవాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సులువుగా దాటవచ్చు. తెనాలి ఆర్టీసీ డిపో యూనిట్ తీసుకుంటే సుమారుగా ఒక 500 మంది ఇక్కడ వివిధ ఫంక్షన్స్ ఉన్నారు. ఇందులో డ్రైవర్స్, కండక్టర్స్, గ్యారేజ్, ఇండోర్ డెస్క్ వర్క్ స్టాఫ్, ఆఫీసర్స్, ఆల్ డ్రైవర్ ఒక 500 మంది ఉంటారు. ఈ 500లో 75% ఎవరంటే టెక్నికల్తో కూడుకున్నటువంటి గ్యారేజ్ స్టాఫ్ కానీ, డ్రైవర్స్ కానీ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా తెనాల నుంచి వివిధ పట్టణాలకు, వివిధ జిల్లాలకు, వివిధ రాష్ట్రాలకు కూడా వెళ్తూ ఉంటారు. అక్కడ కూడా మన యొక్క డ్రైవింగ్ స్కిల్స్, మన యొక్క ప్రవర్తన అనేది కూడా చాలా సెన్సిటివ్గా ఉండాలి. ఈ మాసోత్సవాలను వాటి కోసం వాళ్ళు ఆడుకుంటూ, అలాగే వాళ్ళ యొక్క వెల్ఫేర్ సంగతి కూడా గమనిస్తుంటారు. అంతే. ఓకే, రోజు చాలా చోట్ల చాలా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి బికాస్ ఆఫ్ సింపుల్ లాజిక్. ఒకే ఒక లాజిక్ ఏంటంటే అశ్రద్ధ. మనిషిలో పెరిగిపోయిన అశ్రద్ధ. ఆ
ఆర్టీసీ వైపు నుంచి నేను మరి ముఖ్యంగా కోరుకునేది బస్సుల సంఖ్య పెంచాలి. ఎప్పుడైతే మనం ఈ సంఖ్య పెంచి ప్రజలకి ఖచ్చితంగా బస్సుల సంఖ్య పెంచితే మనం ఈ ఆటోల వాళ్ళని వీళ్ళని తగ్గించే అవకాశం ఉంటుంది. తగ్గుతాయని కాదు నా ఉద్దేశం, ఏమి తగ్గవు. ఎక్కడెక్కడి నుంచో పక్క మండలాల నుంచి కూడా వచ్చి మన దగ్గర క్యూ లైన్ లో పెట్టేస్తున్నారు. ఒకప్పుడు 1500 ఆటోలు ఉంటే ఈరోజు 3000 నుంచి 5000 దాకా ఉంది అంచనా, సింపుల్. అంటే జనం ఏం చేస్తున్నారు, అసలు ఆటోలు కూడా మీరు గమనిస్తే ముందు సీట్లు ఇట్లా కొంచెం యాన్ ఇచ్చి చుట్టుపక్కల నలుగురు కూర్చొని ఉంటున్నారు ఫ్రంట్ డ్రైవింగ్ సీట్లు. అంటే చచ్చిపోతామని భయం కూడా కలగట్ల. ఈ మధ్య కూడా మనం జేఎన్జే కాలేజీలో ఒక యాక్సిడెంట్ జరిగింది నాట. సో ఈ వారోత్సవాల్లో భాగంగా మనం ఆర్టీసీ వారు కావచ్చు, లేకపోతే మన పోలీసు వారు కావచ్చు, మేము కావచ్చు, మనం ఈ అవేర్నెస్ క్యాంపులు ఖచ్చితంగా ఈ ఆటోల వాళ్ళతో అట్లాగే రోడ్ల మీద కూడా జరపాల్సిన నెసిటీ ఉందని నేను భావిస్తాను. కొంచెం కొద్ది గొప్ప మనం సమాజంలో ఉన్నాం కాబట్టి సమాజ శ్రేయస్సు కోరుకుంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అందులో భాగంగా ఆర్టీసీ వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ బస్సుల సంఖ్య కూడా పెంచండి. మా మిత్రుల్ని నేను కోరుకునేది ఏంటంటే ఆటోల వాళ్ళతో కూడా సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైతే ఉందో, అంటే 5 ఎక్కించుకోవాలని ఉంది, లేకపోతే 4 ఎక్కించుకోవాలని, అంతకి మించి కనుక అతను ఎక్కించుకుంటే అఫ్కోర్స్ అతనికి 10 రూపాయలు వస్తాయి. అదే జీవన వృత్తి, నేను కాదట్లేదు. మనిషి బ్రతకడానికి జీవన వృత్తి ఎంత అవసరమో, చచ్చిపోతే ఓకే అఫ్కోర్స్ మనం మాట్లాడుకుంటున్నాం ఈ సంవత్సరంలో ఇన్నే జరిగినాయి యాక్సిడెంట్లు, ఇన్నే జరగలేదని మాట్లాడుకుంటున్నాం. కానీ ఒక్కటి కూడా రేపు వచ్చే సంవత్సరం కమింగ్ ఇయర్ లో ఇందాక మాట్లాడినట్టు ఒకటి జరిగింది బాగా చేసామని అనుకుంటున్నాం. కమింగ్ ఇయర్ లో ఆ ఒక్కటి కూడా జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీదే. ఒక 2 వీలర్ మ్యాన్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసి పడిపోతే అతనికే హామ్ జరుగుద్ది. ఒక కార్ డ్రైవర్ చేస్తే కారులో ఉన్న 4గురికే జరుగుద్ది. కానీ ఒక బస్ డ్రైవర్ చేస్తే ఎవరికి జరుగుద్ది? ఈ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మనం ఉంటున్నాం అనేది చాలా బాధాకరమైన విషయం అనిపిస్తుంది. ఆర్టీసీ డ్రైవర్ నేను బెలగొడితే ఫోన్ చూపిస్తారు. మీకు ఫోటోలు కావాలన్నా రోజు సెండ్ చేయమంటే మా ట్రాఫిక్ లో మీరు మీ డ్రైవింగ్ మీకే ఫోటో తీసి పెట్టమన్నా పెడతాం. వాళ్ళు చేస్తున్నారు కదా తప్పు లేదా మనం చేస్తే తప్పు అంటే అది నీ ఇండివిజువల్ తప్పు కాదు, నువ్వు ఒక ఆర్గనైజేషన్ లో ఉన్నావు. మీరు ప్రౌడ్ గా ఫీల్ అయ్యేది, మీకు ఒక ఐడెంటిటీ ఇచ్చింది. ఆర్టీసీలో మీకు ఎంప్లాయ్ అనేది మీకు ఒక ఐడెంటిటీ. రోడ్డు పక్కన ఎంతో మంది మెకానిక్లు ఉన్నారు లేరా? ఎంతో మంది డ్రైవర్లు ఉన్నారు లేరా? వాళ్ళకి ఐడెంటిటీ ఎవరైనా ఇచ్చారా? మీకు ఇచ్చింది. ఆ ఐడెంటిటీని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే. అంతేగాని కామన్ మ్యాన్ అవతల మీద పెట్టి మన బాధ్యత మనం తప్పించుకోవాలి. మీరు ఇదందరూ తెలుసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రంగంలో ఉండి కష్టపడే వాళ్ళు, చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనం చాలా సేఫ్ లో ఉన్నాం. ఆ సేఫ్టీని మనం అందరికీ కూడా అప్లై చేసుకుంటూ మన ఫ్యామిలీ బాగుండాలి, నేను బాగుండాలి, డిపో బాగుండాలి అనే ఆలోచనతో మంచి మైండ్తో రోజు మనకు జరిగే తప్పులు. ఇప్పుడు ఎంఆర్ఓ గారు చెప్పారు, నేనే నాకు కార్ సడన్ గా ఆపేయం, బ్రేక్ కొట్టాడు, ఉద్దేశం సైడ్ తగిలాడు అంట. తగులుతాడని మనకు తెలుస్తానే ఉంటాం. కొంతమందిని చూస్తాను మొండిగా పోతాం. మీ బస్సు కన్నా మీ వెనకాల వచ్చే ఆర్టీసీ బస్ మీకన్నా స్పీడ్గా వెళ్ళదు, కానీ ఓవర్టేక్ చేస్తారా చేయరా? ఓవర్టేక్ చేసే సిగ్నల్ కూడా ఉండదు మన బస్సుకి, కానీ చేస్తారు. చేసిన వాళ్ళు వెనకాల వాళ్ళు ఇబ్బంది పడతారు. ఎవరు స్టీరింగ్ పట్టుకుంటే డే టు డే రోజు ఏదో ఒక ఇన్సిడెంట్, ఇది మనం ఇలా తప్పు చేయకూడదు, ఇలా తప్పు చేయకూడదు, ఇది మనం ఇలా చేయడం వలన పబ్లిక్ గురించి సమస్య వస్తుంది. రిఫ్రెష్ అవ్వాలి. ఎప్పటికప్పుడు మనం ఇంకా మన స్కిల్స్ పెంచుకోవాలి. ఈ ఒక్క రోజు, ఈ నెల రోజులు, ఈ వారం రోజులు పాటిస్తే చాలదు. మరి ఇది ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. డ్రైవర్ సోదరులు మరీ విజ్ఞప్తి ఏంటంటే, బస్సు మరి చెయ్యాలంటే బస్సు ఆపాలి. బస్సు ఆపాలంటే బస్సు ఎక్కడ ఆపినా కూడా లెఫ్ట్ సైడ్ తీసి ఆపాల్సిందే. చాలా సార్లు చెప్పడం జరిగింది డిఎం గారికి కూడా, మరొక్కసారి చెప్తా ఉన్నాము. బస్సు ఏంటంటే ఆల్మోస్ట్ 18 నుంచి 24 గంటలు ఉంటుంది. అంత పెద్ద బస్సు మరి చెయ్యి ఆగంగానే ఆపుతాము. ఆపినప్పుడు 2-3 అడుగులు మార్జిన్ పక్కకి దిగేసి స్లో చేసి ఆపాలి. ఇమ్మీడియట్ గా 4-5 వెహికల్, ఎందుకంటే మనకి వెహికల్స్ పెరిగినందుగా రోడ్లు పెరగలేదు. కాబట్టి మనం ఏంటంటే ఆర్టీసీకి ఇంకోసారి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, బస్సు ఆపినప్పుడు ఆపాలి, కరెక్టే ఆపాలి. కానీ మనం బాగా సైడ్కి తీసి ఆపి మరి మిగతా వాళ్ళని కూడా మనం అదేంటంటే మరి ట్రైనింగ్ లోనే మిగతా వాహనదారులకు ఇబ్బంది కలగకూడదు. ఎదుటి వ్యక్తుల్ని వారి వాహనాల్ని గమనించి మనం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మనందరం ఒక బాధ్యతగా ప్రవర్తిస్తా యాక్సిడెంట్ రేట్ ని 0 చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం, పోయిన సంవత్సరం 5-6 యాక్సిడెంట్లు పెద్ద అవడం జరిగింది. వాటిలో 4 ఫ్యాటల్ యాక్సిడెంట్ అవడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి
దురదృష్టవశాత్తు ఒక్క యాక్సిడెంటే తప్ప ఈ సంవత్సరం మొత్తం 0 యాక్సిడెంట్ లో మనం ఉన్నందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. కాబట్టి ఇక ముందు కూడా ఒక్క యాక్సిడెంట్ కూడా అవ్వకుండా మనకేదైతే మన తెనాలి డిపో తరఫున ఒక బాధ్యతగా 0 యాక్సిడెంట్, మన తప్పు కానీ ఎదుటి వాళ్ళ తప్పు కానీ ఏది అవ్వకుండా మనం యాక్సిడెంట్ అవ్వకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ లో అగ్ని ప్రమాదం కారణంగా రైతులు నిల్వ చేసిన పసుపు దగ్ధమైన ఉదంతంలో రైతులకు న్యాయం చేయడంలో పాలకులు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా ఆందోళన బాట పట్టనున్నట్లు పసుపు రైతు సంఘం నాయకులు జొన్న శివశంకరరావు పేర్కొన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా గల ఎస్డబ్ల్యూఎస్ కార్యాలయంలో గురువారం పసుపు రైతులతో సమావేశం నిర్వహించారు. రైతు సంఘం నాయకులు ములక శివసామిరెడ్డి అధ్యక్షత వహించిన సమావేశంలో శివశంకరరావు మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన తెనాలి పట్టణం మారిస్పేటలోని న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. కోల్డ్ స్టోరేజ్ లో రైతులు దాల్చుకునే 80 కోట్ల రూపాయల విలువైన పసుపు బూడిదైందన్నారు. రైతులకు న్యాయం చేసే విషయంలో నాయకులు ఇచ్చిన హామీని విస్మరిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు రైతు సంఘం నాయకులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సమావేశంలో బి చిన్నరామిరెడ్డి, పోతురాజు కోటేశ్వరరావు, వై బ్రహ్మేశ్వరరావు, జట్టి బాలరాజు, వై వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. ధరలు ఆశాజనకంగా రాబోయే కాలం వస్తాయని చెప్పేసి ఆశతో కోల్డ్ స్టోరేజ్ నిర్వాహకులకి అద్దె, ఇన్సూరెన్సు ఈ మొత్తం కూడా ప్రాసెస్ కట్టి దాంట్లో నిల్వ చేసుకోవటం జరిగింది. అగ్నికి హాగుతైన సందర్భాల్లో 104,000 టన్నుల బస్తాల పసుపు నిల్వ ఉందని చెప్పేసి ప్రాథమిక అంచనా. ఆ క్రమంలో ఇన్సూరెన్స్ ఆనాటి ధర, తగలపడిపోయినాటి ధర 11,900 రూపాయలు ఉంది. ఈరోజు 13,000 రూపాయల ధర పలుకుతూ ఉంది. ఈ ధర కోసమే మేము నిల్వ చేసుకున్నాం కాబట్టి ఆ ధర ప్రకారం ఇన్సూరెన్స్ క్లెయిమ్ మాకు రావాలని చెప్పేసి పెద్ద ఎత్తున రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినాయి. ధర్నాలు, రాస్తారోకలు, నిరాహార దీక్షలు, మంత్రులను కలవటం, కలెక్టర్లను కలవటం, సబ్ కలెక్టర్లను కలవటం, ఈ వివిధ రూపాలలో ఆందోళన చేసిన సందర్భాలలో 2025లో ప్రభుత్వం మారిన తర్వాత వ్యవసాయ మంత్రి సమక్షంలో మార్కెటింగ్ జేడి, అలాగే మార్కెట్ జేడి, అలాగే మార్కెట్ రైతు సంఘాల ప్రతినిధులు అయ్యే మన వ్యవసాయ మంత్రి సమక్షంలో బస్తాకి 7,000 రూపాయలు ఇచ్చేటట్టు ఒక ఒప్పందానికి రావటం జరిగింది. నష్టమైన వచ్చిన మేరకే సరిపోతుందని చెప్పేసి రైతులు స్వల్ప ఆనందంతో దాన్ని ఒప్పుకోవడం జరిగింది. కానీ అది జరిగి కూడా ఇప్పటికే 5-6 నెలలు జరిగిపోతూ ఉంది. కానీ ఇప్పటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ కానీ మాకు ఆ ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు రాలేదు. కాబట్టి ఈ 7,000 రూపాయలు తక్షణమే మా అకౌంట్లో జమ చేయాలని చెప్పేసి ఇక్కడ తెనాలిలో న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది. ఆ కంపెనీ వద్ద పెద్ద ఎత్తున రేపు 20వ తారీఖు నాడు ధర్నా కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. ఆ 20వ తారీఖు నాటికి ఒకసారి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి సవివరణమైన వివరణ మాకు రాకపోతే ఆ యొక్క ఆఫీసు దిగ్బంధన చేస్తామని చెప్పేసి రైతు సంఘాలుగా ఇన్సూరెన్స్ కంపెనీని హెచ్చరిస్తూ ఉన్నాం. నేటికి కూడా నెల అవుతున్నా ఇంతవరకు అలాంటి సమాచారం లేదు. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ని బాండ్లు ఉన్నాయి, రైతాంగానికి ఇంత డబ్బు వస్తుంది లేదు, ఇన్సూరెన్స్ ఎంత క్లెయిమ్ అవుతుంది అనే దాని మీద ఒక స్పష్టత లేదు. మాకు ఇప్పుడు దాకా ఉండే విశ్వాసం ఏంటంటే క్వింటాకి 7,000 ఇస్తా ఉన్నారు కాబట్టి ఆ 7,000 అయినా వస్తే చాలనే క్రమంలో సంతోషంతో మేము ఉన్నాం. కానీ ఇంతవరకు కూడా డబ్బు ఇవ్వకపోయేసరికి రైతుల్లో నిరాశ నిస్పృహ వచ్చింది. మొదట్లో భారీ ఎత్తున పాల్గొన్న రైతాంగం ఈ వచ్చినాయి సచ్చినాయి అని ఆందోళనకు గురయ్యి రేపు భవిష్యత్తు ఏంటి అనే దాని మీద ఆందోళన చెందుతున్నారు. మాకు క్వింటాకి 7,000 ఒప్పందం ప్రకారం 7,000 రూపాయలు ఇప్పించాలి. లేని పద్ధతుల్లో ఇన్సూరెన్స్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి రైతాంగాన్ని సమాయత్తం చేసి నా ఆందోళనకి చేస్తాం. రైతు గోడు పట్టించుకునే పరిస్థితి కానరావటం లేదు. రైతులంటే చులకడగా కనపడుతున్నట్టుంది కానీ ఏదో మేనమేషాలు లెక్క పెట్టడం, కాలయాపన చేయటం తప్పితే రైతులకి న్యాయం చేద్దాము అనే తపన ఏ ప్రభుత్వ అధికారికి కానీ లేకపోతే ప్రజాప్రతినిధి కూడా కానరావటం లేదు. నిజంగా ఇదే పెద్ద పెద్ద కంపెనీలకైతే ఇదే విధంగా ఎంత జాప్యం చేసేవాళ్ళ, ఏదో రైతులు పేడ విసుకునేవాళ్ళు, మట్టి విసుకునేవాళ్ళు అనే తేలిక భావం, చులకన భావం ఉంది కాబట్టి రైతుల పట్ల చాలా నిర్లక్ష్యంగా, తృణీకారంగా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఈదర విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10వ తరగతిలో మెరిట్ మార్కులు సాధించి IIIT సీటు పొందిన వారిని గుర్తించి నగదు ప్రోత్సాహకాలు అందజేయడం ముదాహమని ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామచంద్
నిర్వాహకుల సేవా నిరతిని అభినందించారు. జాతీయ ఉత్తమ ప్రధానోపాధ్యాయ అవార్డు గ్రహీత వేజెట్ల ఉమామహేశ్వరరావు కార్యాలయంలో గురువారం ఈదర విజయలక్ష్మి స్మారక సేవా సమితి ద్వారా IIITలో సీటు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి విశ్రాంత ప్రధానోపాధ్యాయులు వేజెట్ల ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించగా ASN డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కొలసాని రామ్చంద్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఈదర విజయలక్ష్మి జ్ఞాపకార్థంగా మెరిట్ విద్యార్థులను గుర్తించి వారి ఉన్నత విద్యకు దోహదపడే విధంగా నగదు ప్రోత్సాహకాలను అందజేస్తున్న తీరు ముదాహమన్నారు. విజయలక్ష్మి మెరిట్ విద్యార్థినిగా రాణిస్తూ అనారోగ్య కారణాలతో అసూలు బాసిన క్రమంలో కుటుంబ సభ్యులు ఆమె పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి చేస్తున్న సేవలు సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. మరో అతిథి రోటరీ క్లబ్ నాయకులు ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ ఎంచుకున్న విద్య ద్వారా ఉన్నతమైన ఆశయాలను ఏర్పరచుకొని విద్యార్థులు మహోన్నతంగా ఎదగాలన్నారు. ఈదర విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ లో తమ వంతుగా తోడ్పాటు అందించే అవకాశం లభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన వేజెట్ల ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఈదర విజయలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాలుగా కొనసాగిస్తున్న సేవలను వివరించారు. 2010 నుండి తెనాలిలోనే కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతోందని ఈ సంవత్సరం IIITతో సీట్ సాధించిన షేక్ నేహా పర్వీన్, పి రాధా చంద్రిక, పి రూపశ్రీ, షేక్ నాగూర్ షరీఫ్లకు ఒక్కొక్కరికి 2000 వంతున అందజేస్తున్నామని అన్నారు. సహకారం పొందిన విద్యార్థులు జీవితంలో ఉన్నతంగా ఎదిగాక వారి పరిధిలో పేద మెరిట్ విద్యార్థులకు సహాయపడే లక్షణాన్ని అలవర్చుకోవాలన్నారు. అనంతరం అతిథులుగా చేతుల మీదుగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ఈదర శ్రీనివాసరావు, గరికపట్టి సుబ్బారావు, ఈదర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. చదువుకునే పిల్లలకు సహాయం చేయాలని ఆ రోజు నుంచి ఆయన శక్తికి మించి కార్యక్రమాలు చేశారు. ఎంతో మందికి ఆ స్కాలర్షిప్లు అయితేనేమి, మామూలుగా గర్భిణీ స్త్రీలకి పౌష్టికాహారం, అట్లాగే పేద పిల్లలకి బుక్స్, వారికి సంబంధించిన ఫీజులు, అటువంటి చాలా కార్యక్రమాలు ఆయన చేశారు. ఈ రోజు ఆయన చేయలేను అన్న తరుణంలో ఏదో ఉడతాభక్తిగా మనం పెదరావు హై స్కూల్లో అయితేనేమి ఎక్కడైనా ప్రతి సంవత్సరం ఫస్ట్ వచ్చిన పిల్లలకి పారితోషికం ఇవ్వటం జరుగుతుంది. ఆ పారితోషికం ఇక్కడే ఇద్దాం అని చెప్పేసి బాబాయ్ నేను ఇస్తానే ప్రతి సంవత్సరం అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. బాబాయ్ దానికి ఒప్పుకోవటం చాలా సంతోషంగా ఉంది. మీరేం చేయాలంటే మీ జర్నీలో, మీ లైఫ్ లో ఇంకో 2-3 మీరు సహాయం చేసే స్థాయికి రావాలి. ఇది గుర్తుపెట్టుకుని ఆ సహాయం మీరు అందించాలి. భారతదేశానికి వెన్నుముక ఏమవుతుందంటే యూత్. నెక్స్ట్ 20 years వరకు యంగెస్ట్ కంట్రీ వరల్డ్ లో భారతదేశం. అమెరికా మన మీద ఆధారపడాల్సిందే. ఎలాంటి ప్రెసిడెంట్ వచ్చినా టెక్నాలజీ మీద మన మీద ఆధారపడాల్సిందే. 2040 వరకు ఎంగేజ్ ఉన్న ఎక్కువ మంది ఉన్న 42% మంది ప్రజల్లో ఎంగేజ్ అంటే 18 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలో ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్న కంట్రీ భారతదేశం. కాబట్టి మీ మీద చాలా బాధ్యత ఉంటుంది. అలాంటి యంగ్స్టర్స్ ని, మెరిట్ ని రికగ్నైజ్ చేసి గుర్తించి ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం. వేజెట్ల ఉమామహేశ్వరరావు గారు ఇందాక శుభ్రంగా చెప్పారు, స్కూల్ కట్టించారు. ఆయన లైఫ్ టైం BC కాలనీలో ఒక స్కూల్ కట్టించి అక్కడున్న పేద విద్యార్థులకి ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాలు దాన్ని జాగ్రత్తగా పట్టించుకుని దాన్ని గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేసి స్కూల్ కట్టించి, అలాంటి ఒక వ్యక్తి ఎక్కడ మెరిట్ ఉన్నా రికగ్నైజ్ చేయడం, ఆయన ఏదైనా ఒక కార్యక్రమం చేపడితే అది చివరి దాకా దాన్ని జాగ్రత్తగా తీసుకుంటూ వస్తారు. నేను ఆయన నుంచి అది నేర్చుకున్నాను. యాక్చువల్ గా మాస్టర్ చెప్పాలి, ఆ కార్యక్రమానికి నేను కూడా హాజరవడం జరిగింది. 2011 నుంచి ఈ కార్యక్రమాన్ని తెనాల్లో చెంచురామనాయుడు హై స్కూల్లో 2018 వరకు నిర్వహించాం. ఈ 10th క్లాసులో మార్కులు తీసేసి గ్రేడ్లు వచ్చినప్పుడు ఒక 7 సంవత్సరాల పాటు 10కి 10 గ్రేడ్ సాధించిన విద్యార్థులకి పారితోషికం 10 మంది 12 మంది వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత 2018 నుంచి 2019 జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మా స్వగృహంలో నిర్వహిస్తున్నాం. ఇప్పుడు ఏం చేసామంటే తర్వాత ఈ 10కి 10 గ్రేడ్ పాయింట్ తీసేసినాక IIITలో సీట్ సాధించిన విద్యార్థులకు ఇవ్వడం జరుగుతుంది. గత 7 సంవత్సరాల నుంచి IIITలో ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో చదువుతూ, జిల్లా పరిషత్తులు చదువుతూ ఎవరైతే IIIT సీట్ సాధిస్తారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది గత 6 సంవత్సరాలు. ఈ సంవత్సరం జిల్లా పరిషత్ పాఠశాలలో సీట్లు వచ్చినప్పటికీ కేరళ ఆ 2 విద్యార్థులు వచ్చిన్నారు. ఒక అమ్మాయి ఏమో జాగర్లమూడి, ఇంకొకళ్ళేమో కాజీపేట హై స్కూల్. అందుకని పట్టణంలో తెనాలి మున్సిపల్ స్కూల్స్లో మరి IIIT సాధించి ఎవరైనా కనుక చేరుంటే వాళ్ళని కూడా ఆహ్వానించాం. అందులో ఒక పాప గర్ల్స్ హై స్కూల్ పాప రూపశ్రీ, NCR హై స్కూల్ విద్యార్థి, వాళ్ళిద్దరు సాధించారు. ఈ 4 విద్యార్థులకి ఈరోజు పెద్దల సమక్షంలో నగదు పారితోషికం ఇవ్వడం జరుగుతుంది. తెనాలి ముత్తిశెట్టిపాలెంలో కబేళా వంతెన సమీపంలో రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళ అనుమానాస్పద తీరులో మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది.
తెనాలి ఇస్సాంపేటలో కొత్త వంతెన కబేళా వంతెన మధ్యలో రోడ్డు పక్కన నిద్రించిన మహిళ తెల్లవారుజామున మృతి చెందినట్లు గుర్తించిన స్థానికులు మృతురాలి పక్కనే ఉన్న మణి అనే వ్యక్తిని ప్రశ్నించగా అతను తప్పించుకునే ప్రయత్నం చేయడంతో అతని స్థానికులు 1 టౌన్ పోలీసులకు అప్పగించారు. అంకమరాజు అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న 1 టౌన్ సీఐ మల్లికార్జునరావు తన దర్యాప్తును చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మృతి చెందిన మహిళ పక్కన ఉన్న వ్యక్తి మణి అని హోటల్లో పనిచేస్తుంటాడని తెలిపారు. కాగా సంఘటనా స్థలంలో రక్త మరకలు గుర్తించామని అన్నారు. ఆ మరకలకు కారణం తెలియాల్సి ఉందని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్టు తెలిపారు. ఈ రోజున తెనాలి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఒక గుర్తు తెలియని మహిళ యొక్క మర్డర్ కేసు ఒకటి రిపోర్ట్ అయింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6:30 ఆ టైంలో తమ్మ అంకమరావు అని చెప్పేసి ఈయన ఈ కేసులో రిపోర్ట్ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు. ఈయన రిపోర్ట్ ప్రకారం మార్నింగ్ ఈయన గుడికి అని చెప్పేసి వెళ్తూ ఉంటే కబేళా సెంటర్ నుంచి కొత్తంతిన వరకు వెళ్ళే రూట్లో అన్ఐడెంటిఫైడ్ ఫిమేల్ డెడ్ బాడీ, దాని పక్కనే ఒక మేల్ పర్సన్ ఇద్దరు ఉండటం, ఆ మేల్ పర్సన్ని వీళ్ళు నిద్రలేపి బాడీ ఎవరిది ఏంటని చెప్పేసి అడిగితే అతను పారిపోతూ ఉంటే అతన్ని పట్టుకొని 100 డయల్కి ఫోన్ చేసి పోలీసులకి తెలియపరిచి అతన్ని పోలీసులకి అప్పగించటం జరిగింది. దీని మీద ఈ తమ్మ అంకమరావు గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకున్నాము. రిపోర్ట్ తీసుకుని మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆమె పడుకున్న చోట బ్లీడింగ్, కొంత ఎండిపోయిన బ్లడ్ స్టెయిన్స్ అయి ఉన్నాయి. ఆ బ్లడ్ స్టెయిన్స్ వాటిని ఆధారంగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. మణి అనే అతన్ని పోలీసులకు అప్పగించారు, అతన్ని కూడా విచారిస్తూ ఉన్నాం. ఎలా జరిగింది ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాం. త్వరలోనే ఆమె డెత్కి గల కారణాలు, అసలు ఆవిడ ఎవరు, ఆవిడ ఊరి పేరు, ఆవిడ పేరేంటి, ఆవిడ ఊరి పేరేంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మరలా తెలియపరుస్తాం. ప్రస్తుతానికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ ఈ ఫుట్పాత్ మీదే ఉంటూ వ్యాగబాండ్గా తిరుగుతూ ఉంటుందని చెప్పేసి మనకున్న సమాచారం. ఇతనైతే హోటల్లో పనిచేస్తాడు మణి అనే ఇతను తమిళనాడు చెందిన అతను. రాజక చెరువు సెంటర్లోని అంబేద్కర్ సర్కిల్ నందు అనేక పోరాటాల నడుమ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామని విగ్రహ నిర్మాణ కమిటీకి అంబేద్కర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నిర్వాహకులు దార రామకృష్ణ అభినందనలు తెలిపారు. స్థానిక ముత్యంశెట్టిపాలెంలో గల అంబేద్కర్ విగ్రహం సెంటర్ వద్ద గురువారం రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ రాజక చెరువు సెంటర్లో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అనేది 1990 నాటి నుండి కొనసాగుతున్న ప్రక్రియ క్రమంలో అనేక ఆటుపోట్లను అధిగమించుకొని రాజక చెరువు సెంటర్లో విగ్రహ నిర్మాణ కమిటీ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం శ్రమించిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరపున ధన్యవాదాలు తెలిపారు. ఇదే క్రమంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ వ్యక్తిత్వం గురించి, ఆయన ఆలోచన విధానం గురించి వివరిస్తూ మంత్రివర్యులు నాదెళ్ల మనోహర్ తప్పుపట్టే పరిస్థితి తెచ్చుకోరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గా పనిచేసిన రోజుల్లో శాసనసభ ప్రాంగణంలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన చరిష్మా మనోహర్ కు ఉందన్నారు. గత వారం రోజులుగా విగ్రహ నిర్మాణ విషయంలో జరిగిన ఆందోళన క్రమంలో సహజంగా స్థానిక నాయకులను విమర్శించడం జరుగుతోందని, ఈ విషయంలో మంత్రివర్యులు మనోహర్ ను నిందించే పరిస్థితిని ప్రస్తావిస్తూ అందరినీ కలుపుకుళ్లే ఉన్నత విధానంలో ఉన్న మంత్రి మనోహర్ ను విమర్శించే పరిస్థితి ఉండబోతున్న భావనను రామకృష్ణ వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. నాదెళ్ల మనోహర్ గారు, ఇది నా వ్యక్తిగతంగా నేను నా దళిత స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ తరఫున నేను ఇస్తున్నటువంటి నా విన్నపం. ఒక ప్రజాప్రతినిధులాగా ప్రాతినిధ్యం వహిస్తూ అలాగే ఈరోజు మంత్రివర్యులుగా రాష్ట్రంలో ఒక ఉన్నతమైన బాధ్యత నిర్వహిస్తున్నారు. అటువంటి వ్యక్తికి ఏ కులం పట్ల కానీ జాతి పట్ల కానీ వివక్షత ఉండదు. చదువుకున్నది క్రిస్టియన్ స్కూలు, అలాగే ఆయన పెరిగిన వాతావరణం కూడా అందరితో మిళితమైనటువంటి వాతావరణం. ఆయన గతంలో స్పీకర్గా ఉండి శాసనసభ అసెంబ్లీ ప్రాంగణంలో అంబేద్కర్ గారి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేసి ఆయన గౌరవాన్ని ఆయన చాటుకున్నారు. అటువంటి వ్యక్తి ఏ రోజు కూడా దళితుల పట్ల కానీ అంబేద్కర్ గారి పట్ల కానీ ఇప్పుడు కూడా వివక్ష చూపించడు. ఎవరో కొంతమంది మూలాన మనం దాన్ని తప్పుదారిపరచుకున్న ఆయన ఏ రోజు కూడా దళితులకు వ్యతిరేకం కాదు. ఆయన మనందరిలో వ్యక్తి, మనందరి ఆశయాల కోసం, దళితుల కోసం ఎన్నో అంబేద్కర్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళడం నడపడంలో ఒక అడుగు ముందే ఉంటాడని నేను నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే కానీ ఇటువంటి ఈ విగ్రహంలో పొరపాటున ఆయన్ని తప్పుగా భావించద్దని చెప్పని మేము విన్నవించుకుంటున్నాను. దళిత సోదరులకి, నా తోటి మిత్రులందరికీ కూడా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటాం. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన బాధిత కుటుంబానికి సీనియర్ సిటిజన్ సంస్థ నాయకులు మొవ్వ సత్యనారాయణ 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేసి తమ సౌహృదయం చాటుకున్నారు.
తెనాలి వైకుంఠపురం కాలువకట్టపై బుధవారం చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో ఒక పూరిలు పూర్తిగా దగ్ధమైంది. విషయం తెలుసుకున్న మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ గురువారం బాధిత కుటుంబానికి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా నిత్యావసర సరుకులు, బియ్యం, పాత్రలు అందజేయగా సీనియర్ సిటిజన్ సంస్థ నాయకులు మవ్వా సత్యనారాయణ 5,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో దివి సత్యం, దొప్పలపూడి శ్యామ్, విఆర్ఓ తదితరులున్నారు. వైకుంఠపురం దగ్గర తూర్పు కాలువకట్టపై నివసించే నక్కా ఫ్రాన్సిస్ అనే వారి ఇల్లు తగలబడిందని చెప్పి ఈరోజు మధ్యాహ్నం నాకు సమాచారం అందింది. విఆర్ఓ ద్వారా సమాచారం అందగానే నేను ఇమీడియట్ గా పరిశీలన చేస్తే నక్కా ఫ్రాన్సిస్ అనేవారు పెరుగు మార్కెట్ లో స్వీపర్ గా పనిచేస్తారని తెలిసింది. ఈ కాలువకట్ట మీద చిన్న ఒంటినిట్టాడి పూరీలు ఏర్పాటు చేసుకుని సుదీర్ఘ కాలంగా ఉంటున్నారని కూడా మన విచారణలో తెలిసింది. గత రాత్రి అకస్మాత్తుగా ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ వలన ఒంటినిట్టాడి పూరీలు తగలబడింది. ఇంట్లో వస్తువులు కూడా అగ్ని ప్రమాదానికి గురైనాయి. ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ విషయం తెలియగానే నేను ఇమీడియట్ గా మనకి తెనాలి పట్టణంలో కొంచెం దాతృత్వ హృదయం ఉన్న మవ్వా సత్యనారాయణ గారిని సంప్రదించాను. వారు ఇమీడియట్ గా 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. అట్లాగే రెడ్ క్రాస్ సంస్థ వారిని కూడా సంప్రదించాను. రెడ్ క్రాస్ మన సెక్రటరీ భానుమతి గారు ఉన్నారు. వారు కూడా వీళ్ళకి కావాల్సిన యుటెన్సిల్స్ అంతా ఒక కిట్ లా ఉంటుంది. ఆ కిట్ ని కూడా అందజేశారు. ఈ రోజు నేను విజిట్ చేసి మవ్వా సత్యనారాయణ గారు అట్లాగే ఇక్కడ స్థానిక నాయకుల సమక్షంలో నక్కా ఫ్రాన్సిస్ అనే వారికి ఇవన్నీ కూడా అందించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నివేదిక కలెక్టర్ గారికి పంపిస్తాం. వచ్చే సహాయం ఏదైనా కానీ వారికి త్వరితగతిన అందించే విధంగా కృషి చేస్తాం. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక ధోరణికి నిరసనగా రైతు సమస్యల సాధనకు నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని ఏపీ పసుపు రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ జొన్న శివశంకర్రావు పిలుపునిచ్చారు. గురువారం స్థానిక బస్టాండ్ సమీపంలో పార్టీ నాయకులతో కలిసి శివశంకర్రావు మీడియాతో మాట్లాడారు. రైతాంగ సమస్యల పరిష్కారం దిశగా ఈ నెల 7వ తేదీన విజయవాడ అలంకార్ టాకీ సమీపంలోని ధర్నా చౌక్ లో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఎన్నికల ముందు రాష్ట్రంలోని కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు అనేక హామీలు ఇచ్చారని, ముఖ్యంగా వరి సాగుకు పెట్టుబడి సాయం మాటలకే పరిమితమైందన్నారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలు బాగు చేసేందుకు దొడ్డిదారిన రైతులకు నష్టం కలిగించే నల్ల చట్టాలను అమలు చేయడానికి సిద్ధమవుతోందని, వీటిని అధిగమించేందుకు రైతుల పక్షాలు నిర్వహించే ఉద్యమాలను వివరించారు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ పసుపు రైతులకు అందాల్సిన సాయం ఇంకా అందలేదని, దీనిపై మరోసారి ఉద్యోగం మాట పడుతున్నట్లు తెలిపారు. ఆయన వెంట వెంకటేశ్వరరావు, భీమవరపు చిన్నారెడ్డి, పి కోటేశ్వరరావు, మొలక శివస్వామిరెడ్డి తదితరులు ఉన్నారు. ఖరీఫ్ సీజన్ పోయింది, రబీ సాయకాలం పూర్తయింది. అయినా ఇప్పటి వరకు పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయలేదు. తక్షణమే 20,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయాలని చెప్పేసి రేపు ధర్నా చేయబోతాను. ధర్నా రైతాంగం విరిగా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్మార్ట్ మీటర్లు పెట్టడంలో లోకేష్ బాబు గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టడని చెప్పేసి ఎన్నికల సందర్భంలో మాట్లాడటం జరిగింది. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే స్మార్ట్ మీటర్లు ఈరోజు బిగిస్తూ ఉన్నారు. తక్షణమే స్మార్ట్ మీటర్లు బిగింపు కార్యక్రమాన్ని కూడా ఆపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మద్దతు ధరల చట్టం తీసుకురావాలని చెప్పేసి, రైతు సంఘానికి ఇచ్చిన హామీల మేరకు రైతు సంఘాల మద్దతు ధర చట్టం తీసుకురావాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకి 5,000 రూపాయలు రబీ సీజన్ కానీ అదేవిధంగా ఖరీఫ్లో నష్టపోయిన రైతులకి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి, ధాన్యం కొనుగోలు సందర్భంగా నష్టపోయిన రైతులకి 500 రూపాయలు బోనస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని చెప్పేసి. మరి గత సంవత్సరం అయిపోయింది, 25 కూడా మళ్ళీ ప్రారంభమైనా కానీ ఇంతవరకు దానికి సంబంధించిన బడ్జెట్లో ఊసే లేకపోవటం అనేది శోచనీయమైన విషయం. ఇవాళ 70-80% ఉన్న కౌలు రైతులు గుర్తింపు కార్డులు లేక, బ్యాంకు రుణాలు లేక, 2 రూపాయలు 3 రూపాయలు వడ్డీలతో వ్యవసాయం చేసి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం పారిశ్రామిక ఉత్పత్తులకి ఎంఆర్పి రేట్లు అమలు జరుగుతుంది. కానీ ధాన్యానికి క్వింటాకి 3,000 రూపాయలు ఇవ్వాలని, లేకపోతే మొక్కజొన్నకి ఇవ్వాలని, ఈ నిమ్మకాయకి ఇవ్వాలని, ఈ ఎంఆర్పి రేట్లు అమలు చేయాలని పెద్ద ఎత్తున ఢిల్లీలో దల్లేవాల్ సింగ్ గారు మరి గత 50 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నా కానీ మోడీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి లేదు. 17వ తారీఖు విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే ధర్నా కార్యక్రమంలో రైతులు, కౌలు రైతులు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కొలిపర మండలం కుంచివరం గ్రామంలోని పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీల గురువారం సందర్శించారు.
తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ జాయింట్ కమిషనర్ ఎడ్ల శ్రీలీల గురువారం కొల్లిపర మండలం కుంచివరం గ్రామంలోని పోస్ట్ చార్టబుల్ ట్రస్ట్ ప్రాంగణాన్ని సందర్శించారు. ప్రాంగణంలో నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్, ఆధ్యాత్మిక వృద్ధాశ్రమం, సిడి సాయిబాబా మందిరం, మహిళా సాధికార కేంద్రం, జ్ఞాన మందిరం నిర్మాణంలో ఉన్న వారాహి అమ్మవారి దేవాలయాన్ని ఆమె సందర్శించారు. నిర్వాహకులు తన్నీరు శ్రీనివాసబాబు, నాగమల్లేశ్వరి దంపతులు ఆమెకు ఘనస్వాగతం పలకగా నిర్వాహకులకు ఆమె పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు జి లలితాప్రసాద్, తన్నీరు సుబ్బారావు, టి శివశంకర్రావు, చంద్రశేఖర్, హరి, వెంకట్రామయ్య, పోతురాజు, కనిగినీటి బుజ్జి, అంకత రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణంలో పట్టపగలు రద్దీగా ఉండే కూడలిలో వెండి పని చేసే ఒక కార్మికునిపై కత్తితో దాడికి పాల్పడిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తెనాలి మండలం తెలప్రోలు గ్రామానికి చెందిన సుభాని తెనాల్లో వెండి పని చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన అప్తర్ మరో యువకుడితో కలిసి సుభానిపై కత్తితో దాడి చేశాడు. గణేష్ హోటల్ సందులో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో సుభానికి తీవ్ర గాయాలు కాగా తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వైద్యశాలలో సుభాని బంధువులు మీడియాతో మాట్లాడుతూ గ్రామంలో జనసేన పార్టీకి చెందిన అఫ్తర్ తమపై వ్యక్తిగతంగా వేధింపులు పాల్పడుతున్నాడని, రూరల్ పోలీస్ స్టేషన్లో తాము ఫిర్యాదు చేసినా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. కాగా మెరుగైన వైద్యం కోసం సుభానిని గుంటూరుకు పంపినట్టు సమాచారం. అరాఫాతు, ఫయాజు, ఇర్ఫాను వాళ్ళు పగపట్టి మా ఎమ్మటించడం, అరాఫత్ అనేవాడు ఉసిగలిపి వీళ్ళని మా మీద పంపిస్తున్నాడు. మా అబ్బాయిని ఎమ్మటిస్తున్నారు. 10 రోజుల క్రితం ఇద్దరిని పంపించాడంట. వాడు రౌడీ సీటర్, వాడి మీద చాలా కేసులు ఉన్నాయి కానీ వాడి కేసులు నిలబడట్లా. వాడు పొద్దున నా ఇంట్లో ఫంక్షన్ ఉంటే పిలుపు చెప్పి జిలానీ ఖాన్ అనే అతనికి పిలుపు చెప్పి రావడానికి వెళ్తే మా అబ్బాయిని పట్టుకొని పొడిశాడు ఈ అరాఫత్ అనేవాడు. వీళ్ళతో మాకు ప్రాణహాని ఉంది, చాలా ఇదిగా ఉంది. పోలీసు వాళ్ళు కూడా స్పందించట్లేదు. మనం కేసు పెట్టాం, వాడి మీద కేసు ఉంది, ఇంతవరకు చర్య కూడా తీసుకోలేదు. తాలూకాలో పెట్టాం, తాలూకాలో పట్టించుకోవట్లేదు. అసలు ఈ పార్టీ 6 నెలల నుండి మాకు నరక యాతన చూపిస్తున్నారు వీళ్ళు ముగ్గురు కలిసి. ఊర్లో అదేమంటే మన జనసేన వాళ్ళు మనకు ఎవరు ఏం చేయలేరు, ఎవరు పీగలేరు, ఏం చేయలేరు అన్నట్టు వాళ్ళు విర్ర వీగుతున్నారు. మామూలుగా విర్ర వీగట్లా. ఇది జరిగిందేమో ఇక్కడ షరఫ్ బజార్లో గణేష్ హోటల్ సందులో జరిగింది. ఇది వాళ్ళు తేలప్రోలు వాళ్ళే. అరాఫత్ అనేవాడు, ఈ ఫయాజ్ అనేవాడు, ఇర్ఫాన్ అనేవాడు ముగ్గురు తేలప్రోలు వాళ్ళే. అక్కడ వాళ్ళ షాపులు అక్కడ. మా అబ్బాయి పిలుపు చెప్పిన వాడికి వెళ్ళిన వాడికి షాప్ జిలాని అతను కూడా షాప్ కూడా అక్కడే. 10 రోజుల క్రితం జనాల్ని పంపించాడు. మా అబ్బాయి బంగారం ఎన్ని పని చేస్తూ ఉంటాడు. ఏ టైంలో ఎక్కడ ఉంటాడు, వస్తువుల కోసం తిరుగుతూ ఉంటాడు. వెనకాల మనుషుల్ని పంపిస్తున్నాడంట. నువ్వు 10 రోజుల క్రితం బతికిపోయావరా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అని పొడిచాడు. కొద్దిగా సీరియస్గా ఉంది. గుంటూరుకి తీసుకెళ్ళమన్నారు, గుంటూరు తీసుకెళ్తున్నాము. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రారంభమైన భద్రతా మాసోత్సవాలు. దుగ్గిరాల కోల్డ్ స్టోరేజ్ అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు న్యాయం జరిగే దిశగా 20న తెనాలిలో ధర్నా. ఈతర విజయలక్ష్మి చార్టర్ ట్రస్ట్ ద్వారా మెరిట్ విద్యార్థులకు ఉపకార వేతనాలు. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.